నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఈ రోజు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్ అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. విచారణ లేదు, పాడు లేదండి, ఏం లేదు, తలతోకలేని ప్రభుత్వం ఇది. ఎందుకోసం అంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు 1,00,000 కోట్ల ప్రాజెక్టుగా 1,00,000 కోట్లు అయినాయి. 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు. అందులోనే మొత్తం ఫెయిల్యూర్ అయిపోయారు వీళ్ళ ఆరోపణలు. రెండవది ఏంటంటే మొట్టమొదటి ఇరిగేషన్ మంత్రి తెలంగాణకు హరీష్ రావు గారు ఉండే. వాళ్ళు హరీష్ రావు గారు ఏం తింటుండే, ఏం చేస్తుండని చెప్పేసి కేసీఆర్ డౌట్ వచ్చి హరీష్ రావు గారు తప్పించేసి స్వయంగా కేసీఆర్ గారే ఆ యొక్క శాఖను తీసుకున్నారు. శాఖను తీసుకొని వారు ఏం చేశారు, నేనే ఇంజనీర్ అని చెప్పేసి, అందరికంటే నేనే గొప్ప అని నాకే తెలుసు అని చెప్పేసి ఆయనే కట్టించి కూలిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు అవినీతి చేశారు కాళేశ్వరంలో, ఇంత తినడు అంత తినడు అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ఈ విచారణ పేరుతో కాలయాపన చేస్తారు తప్ప కానీ వారి మీద చర్యలు తీసుకోవట్లేదు. రెండోది, ఎంత పోలీస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు, ఆయన శాఖ కాదు, ఆయన దగ్గర ఉన్న 10-15 శాఖ ఉన్న రాష్ట్రంలో ఉన్న శాఖలన్నిటికీ ఈయనే డబ్బులు ఇవ్వాలి. అన్ని శాఖల పాటు వీళ్ళు బిల్లు పెడితే ఆయన ఇస్తాడు. వారు ఏదైతే ప్రతిపాదించి వాళ్ళు బిల్లు పెట్టిరో, క్యాబినెట్ ఆమోదం ఉంది, వాళ్ళు ఇరిగేషన్ నుంచి పెట్టారు, దానికి నిధులు కేటాయించండి. నేనే ఆ కేటాయించిన నిధులను వాళ్ళు ఖరాబ్ చేసిరా, వాడుకున్నారా, కమిషన్లు తీసుకున్నారా, దొంగతనం చేసిరా, వీరికేం తెలుస్తుంది? ఆర్థిక మంత్రి డ్యూటీ కాదు కదా, అది ముఖ్యమంత్రి చూసుకోవాలి, వాళ్ళందరూ చూసుకోవాలి. కాబట్టి ఆడిట్ సెక్షన్ చూసుకుంటుంది. ఇది ఎందుకోసం అంటే ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ గారు కొరకరాని కోయలాగా తయారైండు. ఎందుకోసం అంటే ఏ పథకం తీసుకున్నా, మొన్న మూసీ నదిలో కూడా మూసీ నదిని ప్రక్షాళన చేసి నేను ఇది చేస్తా అంటే, అరే నిరుపేదల ఇండ్లు కూలగొట్టకు, నిరుపేదలకు వాళ్ళకు జీవనాధారం చూపించేసి వాళ్ళకి ఇండ్లు కట్టించి ప్రయత్నం చూపించి అప్పుడు అది కాల్ చేయని చెప్పాడు. అది వాళ్ళతో సాధ్యమైతలేదు. రెండవది, హైడ్రా పెట్టి గరీబోళ్ళ ఇళ్ళని కూర్చుంటే, నువ్వు హైడ్రా తీసుకొచ్చి గరీబోళ్ళ ఇళ్ళని కూర్చోడానికి నువ్వెవడివి అని చెప్పేసి గరీబోళ్ళ వాళ్ళ పక్షాన్ని నిల్చున్నాడు. కాబట్టే వీళ్ళకు ఈటల రాజేందర్ గారిని ఎట్లా బదనం చేయాలి, ఏమని, ఈయన ఒక నీతిపరుడు, నిజాయితీపరుడు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా ₹1 ఖర్చు పెట్టకపోతే ఈయన ఒక పౌల్ట్రీ దందా ఉంది, దాంట్లో కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ ఉంది. కాబట్టి వారు హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఉద్యమం కోసం పోరాడినో వారికి జైల్లో పడితే బెయిల్ ఇప్పించి, సొంత డబ్బులు ఖర్చు పెట్టి బెయిల్ ఇచ్చినటువంటి మహానాయకుడు ఈటల రాజేందర్ గారు. ఈ రాష్ట్రంలో ఈటల అనే పేరు తెలియనటువంటి వ్యక్తి లేడు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి అయినా గుర్తుపడతారు కానీ ఈటల రాజేందర్ గారిని ఏ మారుమూల గ్రామమైనా, ఏ ప్రాంతమైనా కూడా ప్రజలు గుర్తుపడతారు. దాన్ని తట్టుకోలేకపోతారు. ఏంటి జనాదరణ, ఎంత మా నాయకుడు ఎట్లా అంటాడంటే రబ్బర్ బాలస్ ఉంటాడు. నువ్వు ఎంత స్పీడ్గా గోడ కొడితే అంత స్పీడ్గా వస్తాడు. మీరు ఎంత తొక్కాలని, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కానీ ఈటల రాజేందర్ గారిని తొక్కాలి, అణిచివేయాలంటే ఆయన ప్రజాభిమానం గెలుచుకున్న వ్యక్తి కాబట్టి మీరు ఎంత తొక్కుతా అంటే అంత పైకి వెళ్తాడు. కాబట్టి మీ విచారణ ఇప్పుడు అదే కేసీఆర్, హరీష్ రావు విచారణ రావడానికి కోసం తర్జన భర్జనలు చేస్తారు, మీటింగ్లు పెట్టుకున్నారు, డేట్ ఎక్స్టెండ్ చేసుకుంటారు, ఇంకా డేట్ పోస్ట్పోన్ చేసుకుంటారు. కానీ హరీష్ రావు అండ్ ఈటల ఇద్దరు కూడా కలిసారు షామీర్పేటలో గెస్ట్ హౌస్ లో అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీని గురించి మీరేమంటారు? ఎందుకంటే మహేష్ కుమార్ గౌడే డైరెక్ట్ ప్రెస్ మీట్ లో చెప్పిండు, పదే చెప్తా ఉన్నాడు. అది అన్ని రూమర్స్. టీపీసీ ప్రెసిడెంట్కి మహేష్ గౌడ్కు ఇచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారు తెలియదు, మత స్థిమితం ఉందో లేదో. ఎందుకంటే ఫంక్షన్లో ఎక్కడో కలిస్తే అది వేరు. మీరు అట్లా కలిసిరు, ఇట్లా కలిసిరు, ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర అంటే కలిసినంత మాత్రం అసలు కలవలేదు, అదొక రూమర్ అది. మరి అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ప్రముఖంగా కేసీఆర్ అండ్ తర్వాత హరీష్ రావు పేర్లు వినిపించాయి. ఈ మధ్య కాలంలోనే ఈటల గారి పేరు అనేది రావడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే రాజకీయ కక్ష క్లియర్ గా, రాజకీయ కక్షల దేనికి ఇప్పుడు ఈటల రాజేందర్కి సంబంధం ఉందండి. ఈటల రాజేందర్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఆ శాఖ చూసింది, ఇరిగేషన్ శాఖ చూసింది మొట్టమొదలు హరీష్ రావు గారు, తర్వాత కేసీఆర్ గారు చూసిరు. కేసీఆర్ గారే మొత్తం కర్త కర్మ క్రియ, ఆయనే వారు. ఈయనకేం సంబంధం అండి? వారు బిల్ ప్రపోజ్ చేస్తే దానికి ఎంత అమౌంట్ కేటాయించాలో అంత ఆయన పాస్ చేస్తాడు ఆర్థిక శాఖ మంత్రిగా. ఈయన ఆ డబ్బులు మిస్యూజ్ అయినాయా, మంచి అయినాయా, కాలేదా అనేది వాళ్ళ శాఖ చూసుకోవాలి. వీరికేం సంబంధం? ఇది అంటే దాదాపు అధికారులని, ఈ కాళేశ్వర ప్రాజెక్ట్ కి సంబంధించినంత దాదాపు 200 మంది అధికారులని వాళ్ళైతే మొత్తం పీసీ కమిషన్ అయితే విచారించడం జరిగింది. విచారణ తర్వాతనే ఈటల రాజేందర్ గారి పేరు కూడా బయటికి రావడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? మరి నేను అదే అంటున్నా కదండి. నేను ఏమంటున్నా, ఎట్లా ఉంటుంది, ఏం లేదంటున్నా. కొరకరాని కొయ్యేలాగా ఈటల రాజేందర్ గారు ప్రభుత్వానికి తయారైండు. ఈటల గారిని బదనం చేయాలి. ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు నిధులు కేటాయిస్తారు ఈయనే, కానీ ఖర్చు చేసేది వాళ్ళు, లెక్క పెట్టేది వాళ్ళు, ఆడిట్ ఉంటుంది దానికి. అవన్నీ అది చూసుకోండి. మీరు ఆఫీసర్లు ఉన్నారు, అంతగానం ఎందుకు? ఇప్పుడు ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవరైతే మీ మంత్రులు ఉన్నారో ఈ రోజు కూడా మీ గవర్నమెంట్లో వాళ్ళు అడిగితే చెప్తారు కదా,
కడియం శ్రీఆర్ గారు కావచ్చు, కానీ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, కానీ అదేవిధంగా జూబెల్ కృష్ణ గారు కావచ్చు, చాలామంది ఉన్నారు. వాళ్ళు అడిగితే చెప్పారు ఏం మిస్యూజ్ అయింది, ఎవరు చేసిన అనేది. అది క్లియర్గా తెలుసు. బురద తల్లే ప్రయత్నం ఈటల రాజేందర్ గారి మీద. ఓకే, థ్యాంక్ యూ.